మా ఇప్పుడే భైరవన్ సినిమా అయితే చూసి వచ్చినాం మావా. నేను ఆల్రెడీ తమిళ్లోనా మలయాళంలో చూసాం. ఆల్రెడీ మేము మలయాళం కూడా చూసినాం. కానీ డ్యామ్ షూర్ చెప్తున్నా, మీరు సినిమా పోతే కంపల్సరీ సినిమా మలయాళం కంటే మంది బెటర్ ఉందంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక మలయాళం సినిమాకి మన కమర్షియల్ యాడ్ అయితే ఎలా ఉంటుందో అలా లేపడేసిరు అనమాట. మలయాళంకి తెలుగుకి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ మాత్రం మామూలు లేదు. నారా లోకేష్ ఈ సినిమా ఎందుకు చూడాలో మేము చెప్తాం, ఎందుకు చూడొద్దు అనుకుంటారో మీరు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పుకోండి. అండ్ ఆల్సో మా రేటింగ్ అయితే మేము రేటింగ్ చెప్పాం, కేవలం సినిమా ఎందుకు చూడాలనే చెప్తాం. మీకు నచ్చిన రేటింగ్ మీరు ఇచ్చుకోండి. బికాస్ ఆడియన్స్ కంటే గొప్ప జడ్జి లేరు, ఇది కేవలం మా ఇద్దరు రివ్యూ అనేది. కానీ మీరు అందరు కలిసి ఇచ్చే కామెంట్ సెక్షన్ ఉంటుంది చూడండి, చాలా మందికి అది చాలా బెనిఫిట్ కూడా అయితే. సో మీకు నచ్చిన రివ్యూస్ అయితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీ ఇవ్వండి. అండ్ ఫైనల్గా మేము చెప్పబోయేది ఏంటంటే నారా రోహిత్ క్యారెక్టర్, ముగ్గురు గురించి మాట్లాడాలి. నారా రోహిత్ క్యారెక్టరైజేషన్ అయితే చింపి పారేసిండు. మలయాళంలో కన్నా ది బెస్ట్ ఇచ్చిండు. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నారా రోహిత్కి అబ్బా నెక్స్ట్ లెవెల్. మాకైతే పిచ్చిగా నచ్చేసింది. థియేటర్లో అయితే ఒకటే అరుపులే, మామూలు అరుపులు కాదు. నారా రోహిత్ ఎంట్రీ. సో నారా రోహిత్ క్యారెక్టర్ మనోడు చెప్పినట్టే ఒక ఊర్లో పెద్దరికం అవన్నీ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాకి ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం కూడా నారా రోహిత్, మంచు మనోజ్ అన్న. ఎందుకంటే నారా రోహిత్ సినిమా సెలెక్షన్ చూడండి, ఒక ప్రతినిధి, ఒక బాణం, అండ్ ఆల్సో సోలో ఒకటి ఉంటుంది అబ్బా, శ్రీ విష్ణు అన్నది మా నారా రోహిత్. నాకు సినిమా పేరు గుర్తురాట్లే, మీరు కామెంట్ చేయండి. సినిమా మాత్రం తోపు ఉంటుంది. నాకు తెలిసి అప్పట్లో ఒకటి ఉండేటోడ ఉంటుంది, క్రికెట్ మీద ఉంటుంది. అసలు ఆయన స్టోరీ సెలక్షన్కే మేము ఒక పిచ్చ ఉంటుంది, మాకు క్రేజ్ ఉంటుంది. ఇంకా మంచు మనోజ్ అన్న గురించి మాట్లాడదాం. నీకెట్లా అనిపించిందిరా? మంచు మన అన్న గట్టిగా కంబ్యాక్ కొట్టినాడు అనమాట. అన్న విమర్శలు అవి ఏదో అన్నీ వదులుకొని సినిమాతో మంచు మనోజ్ అన్న నెక్స్ట్ ఏదైనా సినిమా ఏదైనా మంచిది వచ్చింది అవి పక్కా విలన్ క్యారెక్టర్ అయితే 100% సెలెక్ట్ సూట్ అవుతాడు. మిరాయిలో అసలు మిరాయి టీజర్ చూసారా? చూడకపోతే ఎవరైనా చూడండి. మిరాయి టీజర్ మాత్రం నెక్స్ట్ మామూలుగా. ఈ సినిమాలో మీరు మంచు మనోజ్ అన్న కంబ్యాక్ చూడడం వెళ్తే మాత్రం, ఒకప్పుడు మంచు మనోజ్ అన్న కామెడీ టైమింగ్ ఉండదు కానీ కానీ ఇళ్ళ మాత్రం డిఫరెంట్ మంచు మనోజ్ అన్న చూస్తారు. అంటే ఆ సెటిల్డ్ యాక్టింగ్, అంత పెద్దరికంగా యాక్టింగ్ ఫస్ట్ టైం చూసినాం మంచు మనోజ్ అన్న కంటే. అప్పటిదాకా మనం మంచు మనోజ్ అన్న ఫస్ట్ నుంచి కామెడీ సినిమాలు, పోటుగాడు, కరెంటు దాంట్లో కామెడీ రోలు, జస్ట్ ఆ హీరోయిజము అంతే చూస్తాం. కానీ ఈ సినిమా బైరామ్ సినిమా పాటికి వచ్చాక మాత్రం వేరే లెవెల్ మంచు మనోజ్ అన్న చూస్తాము. అసలు ఆ క్యారెక్టరైజేషన్ అన్న ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఒకటి ఉంటుంది, ఎంట్రీ సీన్. అబ్బా అసలు మామూలుగా ఎక్స్పెక్ట్ కానీ చేయలేదు అట్లా ఉంటుంది అని చెప్పి. స్టార్టింగ్ సీన్ మామూలుగా ఫస్ట్ లెవెల్ ఉంది. అదే సీను అది కాదు, గుడికాడ ఒక ఫైట్ ఉంటుంది. ఆ గుడికాడ ఫైట్ వచ్చేసరికి మేము మలయాళం చూసినప్పుడు ఎలా అనిపించిందంటే, ఓకే హీరోయిన్ది సడన్గా ఇలా బిహేవ్ చేసిండు ఆ టైప్లో అనిపించింది. అంటే అంత చాలా తొందరగా స్టోరీ లాగినట్టు అనిపించి ఒకేసారి హీరో మారినట్టు అనిపించింది. కానీ ఇక్కడ మాత్రం గుడికాడ ఫైట్ ఉంటుంది, మీకు మాత్రం క్రేజీ ఫీలింగ్ వస్తుంది. ముగ్గురు కలిసి ఆడిస్తారు. అసలు నేను ఆ గుడికాడ కానీ మంచు మనోజ్ దాదాపు మనం మలయాళం క్యారెక్టర్ అనుకుంటాం. దాదాపు పక్కనే ఉన్నప్పుడు డైరెక్టర్ ఇంటర్వెల్ కాడ ఒక ట్విస్ట్ ఇస్తాడు. అరే మళ్ళీ మనం అనుకుంటాం మంచు మనోజ్ అన్న ఈ క్యారెక్టర్ కాదే. అది ఎలా ఉంటుంది అంటే అది ఉంటుంది కానీ ఇది ఉంటుంది, కానీ అది కాదు, ఇది కాదు అట్లనే ఉంటుంది. మంచు మనోజ్ డైరెక్టర్కి అయితే అందరూ మలయాళం సినిమా చూసి వస్తారు, చాలా వరకు రీమేక్ చూసి వస్తారు అనే కారణంతో ఒక మైండ్ గేమ్ ఆడిండు ఇంటర్వెల్ దాకా. అది మాత్రం బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండరీ ఫ్రెష్గా చూసిరు. మీ ఇంతవరకు మలయాళం సినిమా చూడడం మాత్రం మంచి కమర్షియల్ మూవీ చూసినట్టు ఉంటుంది. అండ్ ఫైనలీ బెల్లంకొండ శ్రీనన్న. యాక్చువల్లీ బెల్లంకొండ శ్రీనన్న అంటే బడ్జెట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే, హై బడ్జెట్ ఉన్నట్టు ఉంటుంది. ఒక ఎట్లా అంటారు, ఒక చిన్న హీరో సినిమా లాగా అయితే ఉంటుంది ఆయన సినిమా చూసినప్పుడు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమాకి నేను 3 ముక్కలు చెప్పేస్తా. నారా రోహిత్ స్టోరీ సెలక్షన్ మీ నమ్మకం ఉన్న వాళ్ళు వెళ్ళండి. మంచు మనోజ్ అన్న సినిమాలలో సాంగ్స్ ఎలా ఉంటాయో, ఒక స్టోరీ ఎలా ఉంటుంది, ఒక ఎంగేజింగ్ ఉంటుంది చూడండి. ఆ పీక్ యాక్టింగ్ ఉంటుంది కదా, దాన్ని చూడాలనుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ అన్న దాంట్లో బడ్జెట్, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఎట్లుంటావు, చిన్న హీరో ప్రొడక్షన్ వాల్యూస్ లాగే ఉండవు. సో ఈ 3 కలిసి ఉన్నాయి. 3 హీరోలు కలిసినట్టు కాదు, 3 టైప్ క్యారెక్టర్లు కలిసి ఒక సినిమాని లేపినట్టున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. నేను ఒక సినిమా అనుకుంటా రాక్షసుడు బాగా అనిపించింది, చాలా కొత్తగా చేసిన అనిపించింది. అప్పటిదాకా ఒక క్యారెక్టరిజం చేసుకుంటూ పోయింది, ఒక రొటీన్లో చేసుకుంటూ పోయి ఒకేసారి రాక్షసుడు బాగా చేసేసిండు.
అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్ షేడ్తో చేసింది ఇదే అనిపించింది. చాలా బాగా ట్రై చేసిందని చెప్పాలి. అండ్ వర్కౌట్ అయింది అండ్ హైలైట్ అయింది. అండ్ అది క్లైమాక్స్ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఇచ్చిన అన్నీ కూడా క్లైమాక్స్లో పర్ఫెక్ట్ పే ఆఫ్ అయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా సినిమాలో దేవుడు వస్తా అనమాట మా సీను అన్నకి. దాంట్లో మాత్రం ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు అసలు. మలయాళం సినిమాకి దీనికి అసలు పోలిక ఉండదు అనమాట. దానికన్నా దీని అసలు బీజిఎం మాత్రం ఎవరు కొట్టాడేమో కానీ మామూలుగా కొట్టలే అసలు. నిజంగా అంటే గూస్ బంప్సే. చూసే నాకు సేమ్ బాలయ్య గుర్తుకొచ్చిన సేమ్ బాలయ్య అనుకున్నా నేను అసలు. సేమ్ బాలయ్య ఇది ఇట్లా కిందేస్తాడు అసలు, మామూలు సేమ్ బాలయ్య, అచ్చం బాలయ్య గుర్తు. కొన్ని సీన్లలో బాలయ్య కనపడ్డాడు. అండ్ ఫైనలీ ఇక డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఈ మూడు గురించి చెప్పాలంటే కొన్ని మీమ్స్ ఉంటాయి. 3 డ్రాగన్స్ ఉండి వెన్ దే డూ బెస్ట్ వెన్ యాక్టర్ యాక్ట్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ 3 యాక్టర్లు ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చేసిరో అదే విధంగా ఈ 3 ఉంటారు చూడండి. డైరెక్టర్ స్టోరీ మార్చిన విధానం కానీ ఆ సెకండ్ హాఫ్లో ఒక్క సాంగ్ కొద్దిగా ఎందుకులే వచ్చింది అనిపించింది, కానీ మిగిలినంతా కూడా తోపు అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫరు చూపించిన విధంగానే ఒక్కొక్క హీరోకి పడ్డ షార్ట్స్ కానీ అండ్ ఎడిటర్ కట్ చేసిన విధానం కానీ అండ్ ఫైనల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్తో కొడతాడు. వరద అని ఒక పాట వస్తుంటుంది. ఆ వరద క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి వరద అని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అది తోపు ఉంటుంది. భూపతిని క్యారెక్టర్ చేయడానికి రాజా అని వస్తుంది కదా, అది అది అయితే ఇంకా భలే కనిపించింది. శ్రీను క్యారెక్టర్ చేయడానికి కూడా ఒక థీమ్ మ్యూజిక్ ఉంటుంది, కానీ అది ఏంటంటే కొద్దిగా డెవోషనల్ టచ్ కూడా ఉంటుంది అనమాట. సో 3 హీరోలు పెట్టి సినిమా తీసినా కాకపోతే ఎవరిని తక్కువ చూపించలేదు, ఎవరిని ఎక్కువ చూపించలేదు, అది కూడా అయితే చూపిస్తున్నాడు అనమాట. ఈ సినిమాలో మెయిన్ రోల్ ఎవరంటే నేను డ్యామ్ షూర్ చెప్పేస్తా, వాళ్ళు మెయిన్ రోల్ వీళ్ళ మెయిన్ రోల్ అని ఎవ్వరు చెప్పలేరు అనమాట. అఫ్ కోర్స్ లాస్ట్కి ఒక హీరోయే మిగులుతాడు అనుకున్నట్టే. అండ్ 2 హీరోలల్లా ఒకరు తీరుకుంటారు, ఇంకొక తీరుకుంటారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకోలా మిగిలిపోతారు. అయినా కూడా ఎట్ ద ఎండ్ దాకా 3 హీరోలు అనేది మన మైండ్లో ఉంటుంది. ఆ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఆ సినిమాలో ఉంటుంది అనమాట. నేను చెప్తున్నా కదా, మీరు మలయాళం సినిమా చూసే వెళ్ళండి, అయినా కూడా మీకు ఆ కిక్ వస్తుంది. నాకు మలయాళం సినిమా ఇద్దరం చూసినాం, మా ఇద్దరికి ఆ స్టోరీ తెలుసు. అయినా కూడా ఆడ ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. చాలా వరకు చేంజెస్ ఇచ్చింది అనమాట. అదే మీరు అసలు చూడకుండా పోతే ఇంకా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ సినిమాకి వెళ్ళాలా వద్దంటే వెళ్ళండి భయ్యా, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అండ్ ఫైనల్లీ మీరు సినిమా చూడాలా వద్దంటే వెళ్ళండి భయ్యా, పోయి టికెట్లు చింపేయండి. మంచి కమర్షియల్ సినిమా చూడాక చాలా రోజులు అవుతుంది. సో మీకు మంచి కమర్షియల్ సినిమా పడ్డట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ ఫైట్లు కానీ ఆ స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగుంది. ఆల్రెడీ డైరెక్టర్ గురించి మీకు తెలుసు, నాంది ఉగ్రం కూడా తీసిండు. అవి ఎంత పొటెన్షియల్గా తీసిండో ఈ సినిమాను కూడా అంతే పొటెన్షియల్ తీసిండు. సో వెళ్ళండి. ఇంకా మీ నెగిటివ్స్ గురించి మాట్లాడాలంటే డ్యామ్ షూర్ 100% మేము ఏ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ చెప్పామన్నమాట. మాకు ఒక సినిమా మంచిగా అనిపిస్తే ఆ సినిమా మీకు సజెస్ట్ చేస్తాం, లేదంటే అసలు సినిమా గురించి మాట్లాడడం. మేమైతే ఏ సినిమా గురించి అయితే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వము. ఒకవేళ మీకు ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అన్న దానికైతే ఇప్పటిదాకా చెప్పినాం. ఒక 3 హీరోస్ పెట్టి ఆ లెవెల్ ఆఫ్ ఎలివేషన్స్ ఇచ్చి అండ్ ఒక హీరోయిన్ క్యారెక్టర్లో విలనిజం ఇచ్చి అండ్ ఆల్సో ఆ హీరోస్లల్లా స్టోరీ నడిపి అదంతా కూడా గుడికి సంబంధించిన స్టోరీ ఉంటుంది. అదంతా స్టోరీ ఆల్రెడీ అందరికి తెలిసిందే, ట్రైలర్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్లీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఆ కమర్షియాలిటీ ఒక 2 గంటలు ఎంజాయ్ చేయాలంటే బీభత్సంగా వెళ్ళి చూడండి. ఇన్ కేసు ఏదైనా సినిమా మాకు నెగిటివ్ అనిపిస్తే సినిమా గురించి రివ్యూ బంద్ చేస్తాం. ఫైనల్లీ జై బాలయ్య, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.